శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం సోమవారం 9 సెప్టెంబర్ 2024 షష్ఠి రాత్రి 9:53 వరకు, విశాఖ నక్షత్రం సాయంత్రం 6:03 వరకు, వర్జం రాత్రి 10:23 నుండి 12:07 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:27 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:06 నుండి 3:55 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: రుద్రకవచ పారాయణ చెయ్యండి, శివాలయంలో అభిషేకం జరిపించండి, ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఓం నమః శివాయ ఒత్తులు. ఈ ఒత్తులు సర్వదేవత ప్రీతికరమైనవి. ప్రతినిత్యము ఈ ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. ప్రత్యేకించి శివాలయంలో స్వామివారి దగ్గర దీపారాధనకు శ్రేష్టమైనవి. గురుగ్రహం దగ్గర, చంద్రగ్రహం దగ్గర దీపారాధనకు ఉపయోగించదగినవి. మేషరాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది, పనులలో విజయం సాధిస్తారు. వృషభ రాశి: అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు, క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మిథున రాశి: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది, సంతానం నుండి శుభవార్తలు వింటారు. సింహరాశి: అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి, వివాదాలకు చాలా దూరంగా ఉండండి. కన్యా రాశి: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది, ఆకస్మిక ధనలాభం పొందుతారు. తులారాశి: భూ వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు, బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది, ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ధనస్సు రాశి: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. మకర రాశి: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు, దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. కుంభరాశి: అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు, మౌనంగా ఉండటం మంచిది. మీనరాశి: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు, అనుకోని అవకాశాలు లభిస్తాయి.